సాయంత్రం సమయం చంద్రవారి పార్క్. చంద్రవారి పార్క్ చూడగలుగుతున్నాం. కెమెరా బాగా తీస్తారా? కెమెరా వాడటం బాగా వచ్చా అంటున్నాను. పర్లేదా? నేర్చుకోండి, యూట్యూబర్గా మారవచ్చు. కెమెరానే యూట్యూబర్గా మారవచ్చు. ఆర్టీసీ సుధాకర్ కొట్టు యూట్యూబ్లో. ఆర్టీసీ ప్రస్తుతం మనం చిన్నవాడు పార్క్ చూస్తున్నాం. పార్క్ చూడాలనే చిన్న ప్రయత్నం, ఒక 5 నిమిషాలు. ఓకేనా బాయ్? హుషారు కోసం అంతే. ఈ పూట ఒక 5 నిమిషాలు చూద్దామని వచ్చాలే. చూద్దాం, అప్పుడప్పుడు హుషారు ఉంటుందిగా పిల్లలకి. కెమెరా ఉందలే. ఇన్స్టా 360 అంటారు, ఇన్స్టా 360. ఓకేనా? మీరు కూడా మాట్లాడటం అలవాటు చేసుకోండి యూట్యూబ్లో. ఓకే. అసలు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయని పార్కులో తెలిసిపోద్దిగా. చిన్నపిల్లలను చూపెట్టకూడదు. చూస్తున్నావా యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ చూస్తున్నావా? ఏది నాది? ఏది? ఆర్టీసీ సుధాకర్. చూడు, ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్లో కనపడతారు. మాట్లాడతారా? ఏం చదువుతున్నారు మీరు? చదువు ఏం చదువుతున్నారు? ఎక్కడ? ఏ స్కూల్లో? సెయింట్ జాన్సన్స్. ఓకే. నేను ఇక్కడ చదవాలా, మహబూబ్నగర్ జిల్లా రాజోల్లో చదివా. 10th క్లాసు మహబూబ్నగర్ జిల్లా రాజోలి. బురిపాలెం అబ్బాయి. తెలంగాణలో చదివా. మహబూబ్నగర్ జిల్లాలో చదివా. మళ్ళా తెనాల్లో ఐటీఐ చేసా. ఏది? ఎలక్ట్రికల్ చేసి రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రీషియన్ చేశా. రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్. పెద్ద లైన్ షాక్ కొట్టి ఇప్పుడు కండక్టర్ చేస్తున్నా. రన్నింగ్ కండక్టర్. ఓకే. ఎందుకు ఎడుతుంది అమ్మాయి? ఇది చంద్రవారి పార్క్ ఏరియా. ఈ పార్కు పిల్లలకు ఆడుకోవటానికి ఆనందకరంగా ఉంటుంది. పార్క్ బాగుందా? నేను యూట్యూబర్ని. పేరు అడగలేదు మరి నన్ను. ఆర్టీసీ సుధాకర్ అంటే కండక్టరు ప్లస్ యూట్యూబర్ 2. ప్రస్తుతం ఇంకా ఉంది, సర్వీస్ ఉంది. 3 years ఉంది కండక్టర్గా. యూట్యూబరు ప్లస్ కండక్టరు 2 కలిపే. ఓకే, చూద్దాం. రౌండ్ వేసి వెళ్ళిపోతా. రౌండ్గా ఎక్కడ దాకా పార్క్ ఆడదాకా ఉంది చూపించుకొని పార్కుని చూపించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సుధాకర్ పరచరి. యూట్యూబ్ చూస్తారా? యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. ఇప్పుడే కొట్టండి.
ఇవాళ తారీఖు ఎంత మర్చిపోయావు 10వ తారీఖు 10వ తారీఖు 6 నెల 2026 యూట్యూబ్లో చూపిస్తున్నాలే పిల్లలు ఆడుకోవటానికి హుషారుగా ఉందని చూపించచ్చా యూట్యూబ్లో చూపించచ్చా యూట్యూబ్ ఛానల్లో ఆర్టీసీ సుధాకర్ నా పేరు కండక్టర్గా ఉండి యూట్యూబర్గా ఉండ 2 రకాలుగా 2 పనులు యూట్యూబే మామూలే ప్రస్తుతం మనం చూసేది చంద్రవరం పార్కు తెనాల్లోనే ఉంది. చంద్రవరం అనే గ్రామం అది ఒకప్పుడు చంద్రవరం పార్క్గా పిలువబడుతుంది. సత్యనారాయణ లేక్ పార్క్ అంటారు. యూట్యూబ్లో పెడుతున్నాలే పార్క్ని యూట్యూబ్లో పెడుతున్నా హుషారుగా పిల్లలు ఆడుకుంటారుగా వచ్చి యూట్యూబ్ ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. అది 10 నిమిషాలు అయితే చీకటి పడితే ఏం కనపడదు. ఆర్టీసీ సుధాకర్ అనే దాంట్లో కనపడుద్ది. ఆర్టీసీ సుధాకర్ చేపలు బాగా కొట్టుకుంటూ ఉంటాయి. అయిపోయినాయి వాటి బాగా యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ కూడా చూడు. ఏం చదువుతున్నావు చదువు నువ్వు? ఎక్కడ ఏ స్కూల్లో? సెయింట్ జాన్సన్. ఇంకొక అబ్బాయి కనపడ్డాడు నాకు దీంట్లోనే సెయింట్ జాన్సన్స్ 5th క్లాస్ అక్కడ ఉంది. మొత్తం చూపిస్తున్నా. నా పేరు సుధాకర్ పర్చూరు. ప్రస్తుతం కండక్టర్గా తెనాల్లో చేస్తున్నాను. యూట్యూబర్గా కూడా ఉన్నాను. పేరు ఏంది? నా పేరు పర్చూరు సుధాకర్ రావు. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ కొడితే కనపడతారు. సరదాగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీకోసం నేను వచ్చింది యూట్యూబర్గా. నా ఊరు వచ్చేసి బురిపాలెం. బురిపాలెంలో ఎవరున్నారు? పర్చూరు సుధాకర్ ఉన్నాడు. మహేష్ బాబు బురిపాలెంలో పుట్టపోయినా మహేష్ బాబుది కూడా బురిపాలెమే. మహేష్ బాబు మద్రాసులో పుట్టాడు. అంతేనా? కృష్ణ గారు ఒకటే బురిపాలెంలో పుట్టింది. అంతేనా కదా? మా నాన్నగారు ఊరు అంటాడు. ధన్యవాదాలు. ఓకేనా బాయ్? ఆయనక యూట్యూబ్లో వస్తారు చూడండి. ఆర్టీసీ సుధాకర్లో యూట్యూబ్ రన్నింగ్ ఉందండి టీచర్ గారు. ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. అందరికి ధన్యవాదాలతో ప్రస్తుతం మనం పార్కు చూపించే ప్రయత్నంలో ఉన్నాం. ఒక రౌండ్ అప్ వేస్తే ఈ పార్క్ మొత్తం చూసినట్టేను. పార్కులో లేక్ పార్క్ ఇది ఉన్నది అన్నట్టేను. చేపలు ఎక్కడ కనపడతాయి అబ్బాయి? చేపలు అది ఆ మూల కనపడతాయి ఎక్కువ. ఓకే, మనం చూస్తుంది చంద్రవరం పార్క్ అంతేగా. యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టు. ఆర్టీసీ సుధాకర్ కొడితే నువ్వు కనపడతావు, మన పార్క్ కూడా కనపడుద్ది. ఓకేనా? ఆర్టీసీ సుధాకర్ కండక్టర్గా చేస్తున్నాను. ఆయన చెప్పుకుంటా తప్పదుగా. ఎంతమంది అయినా ఎక్కుతారు మన బస్సు, అంతేనా కాదా? కండక్టర్లు ఎంతోమంది ఉంటారు. వాళ్ళలో నేను ఒకడిని తెనాలి డిపోలో కండక్టర్గా. ఆర్టీసీ సుధాకర్. ఇంటికి వెళ్ళినా చేస్తాలే. 10 నిమిషాల పైన వస్తుంది. అయితే మొత్తం తిరిగే తెలికే. ప్రస్తుతం మనం చంద్రవరం పార్క్ చూస్తున్నాం. పేరేందబ్బాయి నీ పేరు? సొందూరు జవుడుపాడు. మన ఊరేగా అయితే జవుడుపాడు. బురిపాలెమేనా అది? పర్చూరు సుధాకర్ చూడు యూట్యూబ్లో. యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టు. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటంటే మీడియా వల్ల ప్రపంచవ్యాప్తంగా మన వాయిస్ ప్రపంచాన్ని తాకుద్ది. అర్థమైనా? నీ దగ్గర మంచి స్పిరిట్ ఉందనుకో, దాన్ని దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంతేనా కదా? ఓకే, మీడియా అనేది చాలా ఉపయోగకరమైంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను తెలుగువారిగా.
బిడి పడకూడదు. ఏ కాలాన్ని బట్టి మార్పులు మనం స్వీకరించాలి. ఓకేనా? ధన్యవాదాలు అబ్బాయి. ఇక రౌండప్ వేస్తే 12 నిమిషాల దాకా అయ్యేటట్టున్నా, 2 నిమిషాలు అయిపోద్దాము. ఇప్పుడు 10 నిమిషాల పైన వచ్చింది. ఓకే, ధన్యవాదాలు. జోడు పాటు చెప్పావు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కండక్టర్గా. యూట్యూబ్ ఛానల్ రన్నింగ్లోకి వచ్చింది, $72. అంటే కొంత సక్సెస్ అయినట్టేగా. కనిపిస్తున్న పార్క్ ఏరియా కనపడుతుంది. రౌండప్లో గేట్ దగ్గర చేరుకుంటాం. మీరు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతారా? యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతావా? భయపడుతున్నావా? యూట్యూబ్ ఛానల్ అంటే మాట్లాడాలి. అట్టాగా మనం పార్క్కి వచ్చాం, ఒకసారి పడిపోతావు, జాగ్రత్త. అబ్బాయి మీడియాలో మాట్లాడతారా? అబ్బాయి సోషల్ మీడియాలో మాట్లాడతారా? మాట్లాడరా? యూట్యూబ్ ఛానల్లో. ఓకే, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడండి. రైట్ రైట్. ఆర్టీసీ సుధాకర్, అది మర్చిపోయావు అయితే. అట్టగ ప్రస్తుతం కనిపిస్తున్న పార్కు రౌండప్ అయింది. పార్కు ద్వారా లేక్ ఉపయోగపడుతుంది. మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసే టైం వచ్చింది. అందరికి ధన్యవాదాలతో పార్కును చూపించే చిన్న ప్రయత్నం చేశాను. చంద్రవర్ పార్కు సాయంత్రం పూట పిల్లలకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తెనాల్లో చంద్రవర్ పార్కు కనిపిస్తున్న లేకు, చిన్న బోట్స్ కూడా రన్నింగ్లుగా ఉంటాయి ఈ లేకులో. తెనాల్లో ఆహ్లాదకరంగా ఉపయోగపడే పార్కుని అందరూ ఉపయోగించుకోవాలని మనవి. యూట్యూబ్లో మీ సుధాకర్ పరుచూరి. అందరూ సోషల్ మీడియాని దాదాపు ఎక్కువ % ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ద్వారా సమాచారాలు తెలుసుకోవచ్చు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం ఒక మార్గం. ఇక గేట్ దగ్గరికి 2-3 నిమిషాలు పడుద్ది. పిల్లలతో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాను. పార్కులో ఎదురొచ్చేవాళ్ళు కనపడుతూ ఉంటారు. అబ్బాయి ఎంత వచ్చింది లెంత్? అబ్బాయి చుట్టుపక్కల లెంత్ ఎంత వచ్చింది ఒకసారి రౌండ్ కొడితే? ½ కిలోమీటర్ వచ్చుద్దా? యూట్యూబ్ తగ్గుద్దా? ఆర్టీసీ సుధాకర్ యూట్యూబ్లో. ఓకే ఓకే నా క్యారమ్స్ ఆడదామని వచ్చి రౌండప్ చేస్తున్నా. ఓకే చూస్తాం కాదు, ప్రపంచం మొత్తం తెలుగు ఆడమని చెబుతున్నా, మీడియాని చెబుతున్నా. ఓకే సంతోషం అబ్బాయి. కనిపిస్తున్న చంద్రవర్ పార్కు బోట్స్ ఎన్ని గంటల నుంచి అబ్బాయి? బోట్స్ ఎన్ని గంటల నుంచి ఇది స్టార్ట్ అయ్యేది ఇక్కడ? ఓకే, వాళ్ళు పర్టికులర్గా ఇవ్వట్లా టైం అనేది. ఇవ్వాలని కోరుకుందాం మనం. టైము బోర్డు ఇవ్వాలని, బోర్డ్స్కి టైం ఇవ్వాలని కోరుకుందాం. పార్కు యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. యూట్యూబ్ ఛానల్లో ఆర్టీసీ సుధాకర్. తర్వాత ఎక్కిస్తాలే. ఏం చదువుతున్నారు చదువు? ఓకే, జాగ్రత్తగా. సుధాకర్ పరుచూరి ప్రస్తుతం యూట్యూబర్గా ఉన్నాడు, ప్రస్తుతం కండక్టర్గా కూడా కొనసాగుతున్నాడు. 2 పనులు, ఒక పక్క కండక్టర్, రెండో పక్క యూట్యూబరు. ఆర్టీసీ సుధాకర్. చేయొచ్చా? యూట్యూబ్ చేయొచ్చా చేయకూడదా?
తెలుసా? ఓకే ఓకే, ధన్యవాదాలు అబ్బాయి. గ్రామం వచ్చి బురిపాలెం, సొంతూరు. మహేష్ బాబు కనపడతాడుగా బురిపాలెం అనగానే, అట్ట కృష్ణ గారు కూడా ఆయన్ని గుర్తు చేసినట్టు అవుద్ది. రెండు రకాలుగా తప్పదు, మన ఊరి పేరు ఉన్నప్పుడు మనం నలుగురు వ్యక్తులు ఉంటారు కదా, అందరినీ గుర్తు చేయాలి. ఓకే బాయ్. 15 నిమిషాలు అయిందా బాయ్ కనుక్కోకుండా? తేలికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక మెయిన్ గేట్ దగ్గరికి చేరుకుంటే మన వీడియో కంప్లీట్ అవుద్ది. అందరికీ ధన్యవాదాలతో పార్కును చూపించాననే ఒక సంతోషం ఉంటుంది. పార్కు చూపించాననే మునిగిపోయింది, పెట్ట మునిగింది. గేట్ దగ్గరకు వచ్చేసరికి 17 నిమిషాలు పైన పట్టేటట్టు ఉంది. ఇప్పుడు 16 నిమిషంలో ఉంది మన వీడియో. పార్క్ ఒక రౌండ్ అప్కి ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉండేటట్టు ఉంది. లేక్ చుట్టూ మనం రన్వే ఉంది. లేక్ చుట్టూ రన్వే ఉంది. అందరూ వాకింగ్కి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు. లాస్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇదే లేకు. పార్కు ఆహ్లాదకరంగా వాకింగ్ ఉపయోగించుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. అయిపోయిందా బాయ్, మన రన్ అయిపోయింది. ఆటగట్టక అంటే ఇప్పుడు నేను క్యారమ్స్ కానీ వచ్చాను, చూస్తే చూపించాలనిపించింది. ఓకే, ధన్యవాదాలు అబ్బాయి. ఇక పార్కును చూపించానని ఒక సంతోషం కలుగుతుంది. శనివారం పార్కును చూపించానని ఒక సంతోషం ఏర్పడుతుంది. అందరికీ ధన్యవాదాలతో పార్కు బాగుందా? పార్కు బాగుందా? యూట్యూబర్ ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. తర్వాత సాయంత్రం 8 తర్వాత వస్తుంది ఈ వీడియో. అయిపోయింది, పార్క్ మొత్తం చూపించా. ఆర్టీసీ సుధాకర్. చంద్రవారు పార్క్ చూపించాననే సంతోషం ఉంది. ఇప్పుడే పార్కుకి ఎక్కువ మంది రన్నింగ్లోకి వస్తున్నారు. ఇదే పార్కు. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పర్చూరి.